షర్మిలకి విజయానికి సంబంధించిన భయం పట్టుకున్నట్టుంది. ఎందుకంటే కడప జిల్లా వాసుల మైండ్ సెట్ తనకు తెలుసు. తను ప్రత్యక్షంగా చూసింది కాబట్టి. అవినాష్ రెడ్డి మీద ఎంత చేసినా, జగన్ని ఎంత చేసినా, ఎంత ద్వేషించినా ప్రజలకి, ఆ ప్రాంత ప్రజలకి అక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ ఇంపాక్ట్ కనిపించటం లేదు. ఇప్పుడు ఇక కీ బ్యాటిల్కి రంగం సిద్ధం చేసుకుంది. ఒకటి 11వ తారీఖున రాహుల్ గాంధీని పిలవటం ఒక ఎత్తు. తనకి ప్రతిష్టాత్మకం అయిపోయింది ఇప్పుడు అక్కడ. అందుకని ప్రత్యేకించి ఇప్పుడు షర్మిల సెంటిమెంట్ని రంగంలోకి తీసుకొచ్చింది. ఏంటి ఆ సెంటిమెంట్ అంటే, రాయలసీమలో ఆడబిడ్డ అడిగితే ఎవరు కాదనరు, ఏ అన్నైనా కాదనరు, గెలుపుని తనకివ్వమని అన్నని అడిగే సెంటిమెంట్. అది అవినాష్ అన్న, జగన్ అన్న, ఈ అన్నల్ని అడుగుతా కొత్తగా సెంటిమెంట్ రైజ్ చేసింది. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్నా, అవునా? ఆయన ఇచ్చిందంతా ఎవరి కోసం అనుకుంటున్నారు? చెల్లె కోసమే. రాయలసీమలో చెల్లెల్ని ఎలా చూసుకుంటారన్నా? ఆడబిడ్డ ఇంటికి వచ్చి నోరు తెరిచి అడిగితే ఏ అన్నా కాదంటాడా రాయలసీమలో? ఏమన్నా? మీ ఎంపీ కానీ రాయలసీమలో ఏ చెల్లి అన్నని ఇట్లా అన్నట్టు కనబడలేదు. అదే ఇక్కడ తేడాల. ఏ చెల్లి అన్నని ఇట్లాగా విలన్ని చేసి అన్నని నాశనం చేయాలని చూడలేదు. అలా చూసిన చెల్లి గురించి సినిమాల్లో అయితే నడిచింది, కానీ బయట నిజ జీవితంలో కూడా ఉండదు. ఇక అది ఫ్యాక్షన్ ఫ్యామిలీ లాగానే మారిపోతుంది. అక్కడ కొంచెం లాజిక్ మిస్ అయినట్టుంది.